ముఖ్యాంశాలు. P4 ప్రారంభోత్సవానికి ప్రయాణం బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్సీ వీర్రాజు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తదితరులు. ముస్లింలు ఈద్ వేడుకలు, మసీదులలో సందడి వాతావరణం నెలకొంది. ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం. అసత్య ఆరోపణలు చేస్తున్న పారాషూట్ లీడర్ మార్గని భరత్. మహిళల కోసం మాజీ ఎంపీ భరత్ మాట్లాడడం హాస్యాస్పదం. ఎంపీ కాకముందు నీ మీద అమ్మాయిలను వేధించిన కేసు ఉందని మరిచావా? అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించుకున్నావు. ఇప్పుడు మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నీలా వసూలు చేస్తున్నారని భ్రమలో ఉన్నావు. భరత్పై మండిపడిన టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, ఉప్పులూరి జానకిరామయ్య. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా నుంచి 13 బస్సుల ద్వారా 500 మంది బయలుదేరి వెళ్లడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. స్థానిక ఆనం కళా కేంద్ర ఆవరణంలో విజయవాడ బయలుదేరి వెళ్తున్న బస్సులకు జెండా ఊపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డిలతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, పేదరికం లేని సమాజ స్థాపన ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనకు కార్యరూపం తీసుకుని వస్తున్న కార్యక్రమంలో జిల్లా నుంచి లబ్ధిదారులతో బయలుదేరి వెళ్లడం జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రజల, ప్రైవేట్ పార్ట్నర్షిప్ P4 కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో జీరో పావర్టీ సాధనలో పేదరికం లేని సమాజ స్థాపనే దిశగా అడుగులు వేయడం జరుగుతోందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు, డిఆర్ఓ టి సీతారామూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా రాజమండ్రి నెహ్రూ నగర్ ఈద్గాలో ఈదుల్ ఫితర్ నమాజ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నెహ్రూ నగర్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాయల్ మాస్క్ ఫేష్ ఇమాం అల్హాజ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్వీ సాహెబ్ ఖురాన్ పఠనం చేశారు. రంజాన్ పురస్కరించుకొని భారీ స్థాయిలో నమాజ్, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం ప్రముఖులు మహమ్మద్ బేగ్ రంజాన్ విశిష్టత గురించి వివరించారు. రంజాన్ సందర్భంగా ముస్లింలు ఆచరించే కఠినమైన ఉపవాస దీక్ష, దాన ధర్మాలు తదితర విషయాలు తెలియజేశారు. ఇమాం మాట్లాడుతూ, మహమ్మద్ ప్రవక్త చూపిన శాంతి మార్గంలో పయనిస్తూ తోటి వారికి సహాయ సహకారాలు అందజేస్తూ అందరూ ముందుకు సాగాలని సూచించారు. శాంతి సామరస్యంతో అందరి అభివృద్ధిని కాంక్షిస్తూ ముస్లిం సోదరులు ముందుకు సాగినప్పుడు అందరికీ మేలు జరుగుతుందన్నారు. మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రాం, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు, జనసేన పార్టీ నగర ప్రధాన కార్యదర్శి బాషాలిమ్రా, టీడీపీ, వైసీపీ నాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ పరస్పరం ఆలింగనం చేసుకుని ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈద్గా కమిటీ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్లా, హాజీ జహంగీర్ బాషా, అల్హాజ్ మహమ్మద్, ఎండి అమానుల్లా బేగ్, గౌరవ అధ్యక్షులు చాన్ బాషా, మెహబూబ్ జానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ ఆదిల్, ఉపాధ్యక్షులు ఆరిఫుద్దీన్, జలీల్, అన్వర్, ఇతర ప్రతినిధులు మహమ్మద్ షబీర్, సయ్యద్ సాయిద్, కుద్దూస్ బాషా, ఆలీ మొహిద్దీన్, సలీం, సయ్యద్ అల్తాఫ్, ఖలీల్, ఎండి కరీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పవిత్రమైనటువంటి ప్లేస్లో ఆకతాయిలు గోడ దూకి అసాంఘిక కార్యక్రమాలు చేస్తుంటే ఆనాడు ఎమ్మెల్సీగా
నా గ్రాంట్ ఇచ్చి 25 లక్షలు ఈ వాళ్ళని ప్రహరీని డెవలప్ చేయడానికి కృషి చేసినటువంటి ఈ వ్యక్తిని నేను మీరంటే నాకు అభిమానం. అందు గురించనే మీకు ఏ కష్టసారి ఏం వచ్చినా సరే నేను మీకు అండదండలు ఇస్తాను. మీతో పాటు ప్రయాణం చేస్తూ నేను కానీ మా ఎమ్మెల్యే మా అబ్బాయి కానీ మీ అందరం కూడా మీతో ప్రయాణం చేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేశాను. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ముస్లిం సోదరుల విషయంలో చాలా శ్రద్ధ తీసుకోగలిగాను. ఎందుకంటే ఏదైనా బరీ గ్రౌండ్లు బాగు చేయించాలన్నా, అలాగే మసీదులు బాగు చేయించాలన్నా ఈ గదిలు కూడా బాగా ఆఫీసర్స్ తిరిగి తీసుకొచ్చి ముస్లిం సోదరులకి ఏం చేసి రుణం తీర్చుకోగలుగుతున్నాం అనే విధానంలో ముందుకు వెళ్ళడం. కాబట్టి నేను ఎప్పుడు కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిని, మమ్మల్ని మీ కుటుంబంలో సభ్యులుగా భావించాలి. మీ మీద నా అభిమానం ఎప్పుడూ ఉంటాయి. ఎవరైనా సరే ఆరోగ్యం బాగోలేదన్నా నేనే వెళ్ళి దగ్గరుండి వాళ్ళకి ఆరోగ్యం సరిచేసేవాడు. ప్రజాస్వామ్యంలో కుర్రాడికి పాలు యావత్ ప్రజానికానికి రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు రాజమండ్రి లబాబెల్ లైన్ మెస్లో ప్రార్థనలు జరిగినాయి. తరావీ నమాజ్, ఇఫ్తార్ విందు అన్నీ సక్రమంగా దేవుని గురించి, అల్లా గురించి ప్రార్థన చేశారు. ఈ పండుగ ఎక్కువగా దాన ధర్మాలు చేసే పండుగ. ఈ పండుగలో అందరూ పాల్పంచినందుకు ధన్యవాదాలు. అలాగే పోలీస్ సిబ్బంది అయినటువంటి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ట్రాఫిక్ సిఎల్ గారికి, 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్ సిఏ గారికి, పోలీస్ సిబ్బంది అందరికీ రంజాన్ తరపున, ముస్లిమ్స్ తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకంటే మాకు రంజాన్ నెలలో చాలా సహకరించి మా అందరికీ అండగా ఉన్నారు. కాబట్టి పోలీస్ సిబ్బందికి, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు హబీబుల్లా ఖాన్, రాయమండ్రి. అస్సలాము అలైకుం. రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా వైభవంగా చేసుకునే పండుగ రంజాన్ పండుగ. మరి రంజాన్ పండుగలో అల్లా యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలి, మనుషులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి 4 రోజుల పాటు రోజుల మీరు ఎంతో కఠినమైన ఉపవాసాలు దీక్షలు చేసి అల్లా యొక్క ఆశీస్సులు పొందారు. మరి అన్ని రకాలుగా కూడా ఒకటే అంశం చెప్పేది ఏంటంటే, జగన్ భాయ్ ఎప్పుడు కూడా ముస్లింల పక్షాన్ని చూసుకుంటాడు. జగన్ భాయ్ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు కుమారుడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ముస్లింల గురించి ఆందోళన కూడా జరిగింది. అన్ని రకాలుగా కూడా మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క దీవెనలు జగన్ భాయ్ పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్క ముస్లిం సోదరి మనులందరికీ కూడా రంజాన్ ముబారక్ తెలియపరుస్తూ ఒకటే ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నా ముస్లింల పక్షాన్ని చూసుకోవడానికి జగన్ పై ఉన్నాడని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ, అందరికీ కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. మరి బస్ బోర్డు సంబంధించి కూడా ముస్లింలలో చాలా ఆందోళన ఉంది. ఆ ఆందోళన ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా జగన్ భాయ్ ఎప్పుడు కూడా ముస్లింల పక్షాన్ని నిల్చుంటాడనే అంశాన్ని కూడా మీకు తెలియపరుస్తూ అల్లాహు అక్బర్. రాజమండ్రి మంగళవారపుపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ అమ్మవారిని ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం మంగళవారపుపేటలో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉగాది జాతరోత్సవం వైభవంగా జరుగుతున్నాయి. ఉగాది పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ దర్శించుకున్నారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ముఖ్య అతిథిగా పలువురు నగర ప్రముఖులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నూతన కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు, కమిటీ సభ్యులు పిల్లి శ్యామ్ కుమార్, కర్రి సతీష్ కుమార్, అట్టాడ వెంకట సత్యప్పారావు, రౌతు వాసుదేవరావు, పాలిక సతీష్,
గుడాల భద్రరావు, నరాల రవికిరణ్, కర్రి కాశీ విశ్వంత్, కర్రి సూర్యనాయుడు ఉత్సవ కార్యక్రమాలు వీరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర ప్రముఖులు ఇచ్చేసి ఆ శ్యామలాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు మొక్కులు చెల్లించుకొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. చీర, సారీ, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జరగాలి. ఇలా వచ్చేయండి. పంపించాలా? బయటకు వచ్చి బయటకు వచ్చేస్తాం కదా సార్. నా ఫోన్లో ఎప్పుడు ఉండదు కదా అయ్యి. మీకే తెలుస్తుందండి. మనోని అడగండి. గ్రామదేవత శ్రీ 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 శ్యామలాంబ అమ్మవారి యొక్క ఘనమైనటువంటి ఉత్సవాలు ఈ సంవత్సరానికి 50 సంవత్సరాలు పైబడి నడుస్తున్నటువంటి సందర్భంగా ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులకి, ఈవో గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అమ్మవారిని దర్శించుకుంటే సర్వ పాపాలు పోతాయని, మనకి శ్రీరామ రక్షగా అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉంటుందనేటువంటి మాటని మనందరం నమ్ముతాం. దాంతోపాటు ముఖ్యమైనది ఇక్కడ అమ్మవారికి ఇది పుట్టినిల్లు, మెట్టినిల్లు. పుట్టినిల్లు అక్కడ ఆ సోవాలమ్మ టెంపుల్ అక్కడ ప్రకాష్ నగర్లో ఉన్నది. ఇక్కడేమో మెట్టినిల్లు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకుంటే మనకి ఎంతో శుభాలు కలుగుతాయనేటువంటి మాట ప్రజలందరూ, భక్తులందరూ నమ్ముతారు. నేను కూడా చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడిని కనుక ఇక్కడ అమ్మవారి యొక్క గొప్పదనం, విశిష్టత మా అందరికీ తెలుసు. ఇవాళ ఒకటే మేము కోరుకుంటా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఒక కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి సందర్భంలో ఈ రోజే P4 అనేటువంటి పేరుతోటి ముఖ్యమంత్రి గారు ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సందర్భంలో అమ్మవారి యొక్క ఆశీస్సులు మా అందరికీ ఉండాలని, రాష్ట్రంలో పేదరికం, జీరో పావర్టీ అనేటువంటి మాట చెప్తున్నారు.
పేదరికం లేనటువంటి రాష్ట్రంగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంత చక్కగా నాకు దర్శనం, నా కుటుంబ సభ్యులకి దర్శనం కలిగించినటువంటి చైర్మన్ గారికి, వారి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పారాషూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గని భరత్ అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య మండిపడ్డారు. పారాషూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గని భరత్ అవగాహన లేకుండా రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని టీడీపీ రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య మండిపడ్డారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ 15 రోజులకు ఒకసారి హైదరాబాద్ నుంచి రాజమండ్రి వచ్చే పారాషూట్ లీడర్ భరత్ తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పైన, టీడీపీ నాయకులపైన నిరాధారణమైన నిందారోపణలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. అతను ఎంపీగా ఉన్నప్పుడు అన్ని రకాలుగా అడ్డదిడ్డంగా ఆదాయం పొందేవాడని, ఇప్పుడు తమకు అలాగే వస్తోందని అపోహలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఇది కూటమి ప్రభుత్వమని, వైసీపీ పాలన మాదిరి ఇప్పుడు అక్రమ సంపాదన కుదరదని తెలుసుకోవాలని హితవు పలికారు. మహిళల కోసం మాజీ ఎంపీ భరత్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని, అతను ఎంపీ కాకముందు అమ్మాయిని వేధించిన కేసులో ఉన్నాడని గుర్తు చేశారు. జగన్ జమానాలో 20-25 రూపాయలు చేసే నాసిరకం మద్యాన్ని 250 రూపాయలకి విక్రయించి త్రాగేవారి ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని మజ్జి రాంబాబు చెప్పారు. ఫార్మసీ విద్యార్థిని విషయంలో ఆమె కళ్ళు తిరిగి పడిపోతే తొలుత జీడీ రిపోర్ట్ రాశామని, తర్వాత సూసైడ్ నోట్ చూసి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారని అన్నారు. కానీ పారాషూట్ లీడర్ మాజీ ఎంపీ భరత్ జీడీ రిపోర్టుకు ఎఫ్ఐఆర్కు తేడా తెలియకుండా 5 ఏళ్లు ఎంపీగా ఎలా చేశాడో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమగ్ర విచారణకు ఆదేశించారని మజ్జి రాంబాబు తెలిపారు. కానీ పారాషూట్ లీడర్ భరత్ రాజకీయ లబ్ధి కోసమే రాజకీయాలు చేయాలనుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఉప్పులూరి జానకి రామయ్య మాట్లాడుతూ గోదావరి నదిలో ఇసుక కోసం 30 మీటర్ల లోతున డ్రెడ్జింగ్ చేస్తున్నారని ఆరోపణలు చేయడం తగదని, 30 మీటర్లంటే 100 అడుగుల లోతని, అలా త్రవ్వితే వంతెన కూలిపోతుందని తెలిపారు. కానీ మెదడులో చిప్పు దెబ్బతిన్నట్లుగా పారాషూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గని భరత్ వాచాలత్వంతో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తమ వార్డులో ఉన్న ప్రైవేట్ స్థలానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు సంబంధం ఏమిటని జానకి రామయ్య ప్రశ్నించారు. అది ప్రైవేట్ స్థలమని, ఆ స్థలం ఎవరైనా ఆక్రమిస్తే దాని యజమాని చూసుకుంటాడా అని ప్రశ్నించారు. కానీ పారాషూట్ లీడర్ భరత్ పిచ్చి పట్టినట్లుగా అసందర్భ ప్రేలాపనలు పేలుతున్నాడని ధ్వజమెత్తారు. ఏదైనా ఆరోపణ చేసే ముందు అన్నీ తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని జానకి రామయ్య హితవు పలికారు. మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు పోలాకి పరమేష్, కడలి రామకృష్ణ, చెల్లువేణు సూర్యనారాయణమూర్తి, సనపతి సత్యబాబు, ఈతలపట్టి రవి, కిలపట్టి నాగభూషణం, మామిడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మద్యం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 20-25 రూపాయలకి తయారైన మద్యాన్ని 200-250 రూపాయలకి కల్తీ మద్యాన్ని అమ్మేవారు. అంటే నాసిరకం మద్యం తాగిన వాళ్ళందరూ కూడా అనారోగ్యం పాలైపోయి చాలా దుర్భిక్ష పరిస్థితి వచ్చింది ఒకప్పుడు. అది రెగ్యులర్ గా కష్టపడి శ్రమించి ఆ తాగినోళ్ళు ఏదో ఆ పొద్దున పడి లగలం పల్లకెళ్ళామన్న ఉద్దేశంతో అది తాగడం మొదలెట్టి చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. అది అక్షరాల ప్రతి తాగిన వాడికి కూడా ఈ విషయం తెలుసున్నది. ఆరోగ్యం అయిపోయింది. మంచి అమ్మండని మీ నాయకుడు చెప్పడం తెలియలేదా భరత్ గారు? ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలియదా? ఈ స్లమ్ ఏరియాలో సోలంపూడి దగ్గర చర్చిదని సోలంపూడి దగ్గర కానీ, అలాగే మన క్వారీ సెంటర్లో కానీ వారానికి 10 రోజులకి 35 సంవత్సరాల లోపల అందరూ కూడా చచ్చిపోయారు. ఏంటంటే తాగుడు కలవండి. తాగితే మాత్రం అది నాసిరకం తాగడం వల్ల వీళ్ళందరూ కూడా ఎవరో ఒకటి ఫ్లష్ కనబడతా ఉంటుంది చచ్చిపోయాడు. ఇలా ఉండేటప్పుడు మీరు మీకేం కళ్ళు మూసిపోయారా? లేకపోతే అప్పుడు ప్రజల క్షేమాల గురించి అవసరం లేకపోయిందా? అలాగే ఆడపిల్లల గురించి మాట్లాడుతుంటే ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అనేక మంది ఆడపిల్లలు అత్యాచారాలకు గురవుతున్నారని మేము ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ప్రశ్నిస్తే
ఒక 20-25 మందికే కదా జరిగిందని ఈ రోజే అడిగారు. 25 మంది జనరండి, ఏ ఒక్కరికి జరిగిన అన్యాయం ఆడపిల్ల అన్నవాడు జరిగితే ఫస్ట్ జరిగినప్పుడే సరైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం వారికి శిక్ష చేసినప్పుడే మిగతా జరగకుండా ఒక ఆడవిడ అయ్యింది, ఆడ మినిస్టర్ అయ్యింది, ఆవిడ అలాగే భర్త గారు మీరు ప్రశ్నించాల్సిన హక్కు లేదా మీకు? ఆ రోజు మీకు ఈ అమ్మాయిల ఆడపిల్లలు ఇలా ఇబ్బంది పడుతున్నారు మీ ప్రభుత్వం గుర్తు రాలేదా? నాకు అర్థం కావట్లేదు ఎవరు ఫీడింగ్ ఇస్తున్నారో. నిజంగా అటువంటి వాళ్ళు ఉంటే మాకు ఉపయోగం అనుకోండి, ఎందుకంటే ఆయన మాట్లాడే సొల్లు అని చెప్పి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు శాండ్ గురించి మాట్లాడుతున్నారు, ఆయన బ్రిడ్జ్ గురించి మొన్న నేను విన్నాను. బ్రిడ్జి 30 మీటర్ల లోపలికి తోలేస్తున్నారు. 30 మీటర్లు అంటే 100 అడుగులు బాబా. 100 అడుగులు లోపల తవ్వేస్తే మనుషులు ఎవరో పనిచేయరు. కాబట్టి తెలుసుకుని మాట్లాడు. 100 అడుగులు తవ్వేస్తే ఎప్పుడో బ్రిడ్జి కూలిపోతుంది. అలాగే ఇసుక గురించి మాట్లాడతారు. ఈవేళ ఛాలెంజ్ చేసి చెప్తారు ఎవరు సరే. గవర్నమెంట్ టన్ను 229 రూపాయలు నిర్ణయించింది. 220 రూపాయలు కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు జనాలు అందరూ కూడా. ఎందుకంటే ఇసుక వ్యాపారం అందరూ అనుకున్నట్టుగా లేదు. ఈయన 12,000, 13,000, 20,000 అని చెప్తున్నారు. లేదా మార్జిన్ వేసుకుని అమ్ముకోండి, మీకు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ రేట్ తగ్గించి పంపిస్తారు మా వాళ్ళు. కాబట్టి ఆధారం లేకుండా మాట్లాడొద్దని చెప్తున్నాం. అలాగే ప్రతిదీ రాజకీయమే. ఆ ప్రవీణ్ పగడాల గారు పాపం చనిపోయి ఉంటే అక్కడ ఆ కార్యక్రమాలకు ఏ హక్కు కావాలో చేయడం మానేసి అక్కడ కూడా రచ్చరచ్చే. ఎక్కడికి వచ్చిన ఇదే పని. ఆయన రాంబాబు గారు అన్నాడు 15 రోజులు హైదరాబాద్లో ఉన్నారు, ఇక్కడ ఉన్నారా లేదా స్లీపింగ్ టాబ్లెట్ వేసి పడుకున్న మంచి మందులు లేచి బయటకు వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఎప్పుడైనా ఆచి తూచి మాట్లాడండి, లేదంటే పని చేయండి. రేపు 4వ తారీఖు నుంచి మేము ట్రైనింగ్ క్లాసులు పెడుతున్నాం. ఎలా మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో మేము ట్రైనింగ్ క్లాసులు పెట్టి చెప్తున్నాం. మా కార్యకర్తలకి అవకాశం ఉంటే ఆయన కూడా వెల్కమ్ వచ్చి మా దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఈ పిచ్చి వేలాలన్నీ ఆపుకుంటే రాజకీయంగా మీకు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా ప్రజా ఉపయోగాలకు సంబంధించిన ఏమన్నా ఉంటే రా, రోడ్డు మీదకి రా. గట్టిగా 10 మంది కూడా రాదు. ఒక 2 మన దూషంగా 2 జీపులు సరిపోతున్నాయి. ఇదివరకు అలా అడ్డు పెట్టుకుని తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఆ వెనకాల ప్రెస్ మీట్ పెట్టుకుని కూర్చునే నాయకులు కూడా లేని పరిస్థితికి వచ్చేసారు. సో కాబట్టి అసందర్భ ప్రలాపాలు పేలద్దని చెప్పేసి ఏదైనా సరే వచ్చి ఎవరైనా మీ పక్కన మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే అది తప్పో రైటో తెలుసుకుని మాట్లాడమని చెప్పేసి ఆయనకి పత్రికా ముఖంగా తెలియజేస్తాం. ఆత్మహత్య ప్రయత్నం చేసిన కిమ్స్ బొలినేని ఫార్మసిస్ట్ నాగాంజలికి ఏం జరిగినా ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని, ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. 4-వే బ్రిడ్జ్ దగ్గర చేశారు. ఇక ఇంత హైదరాబాద్ నుంచి బయలుదేరినండి ప్లాంట్ గా ఎక్కడో విజయవాడలో ఎక్కడ చేయకండి. ఎక్కడ ఎందుకు చేశారంటే ఇది సేఫెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే ఇక్కడ గుద్దెత్తే మనం ఇటు రంపచోడవరం మారేడుమిల్లి వైపు వెళ్ళిపోయామనుకోండి, గుద్దేసి ఎక్కడ కూడా మనకి సీసీ కెమెరాలు లేవు, దొరికే పరిస్థితి ఉండదు, మన పోలీసు వాడు కూడా ఆపే పరిస్థితి ఉండదు. దాని గురించి చాలా ప్లాంట్ గా జరిగినటువంటి మటర్ ఇది. దీన్ని పోలీసు వాళ్ళు ఇతను తాగేశాడు, స్లిప్ అయిపోయాడు, పడిపోయాడు, అది జరిగింది, ఇది జరిగింది, ఇవన్నీ ఏంటి చూసాం ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు రాజమండ్రి వచ్చినప్పుడు పుస్తకాలకు 27 మంది వస్తే వాళ్ళకి వాళ్ళే తొక్కుకుని వాళ్ళకి వాళ్ళే ఒకరి మీద ఒకరు ఎక్కేసి చచ్చిపోయారని చెప్పి కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఏంటిది మనకు తెలియలేదు కాదు. ఏంటంటే ఇతరులే ఇవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే అమిత్ షా గారు ఎప్పుడైతే పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని అవమానించేలా మాట్లాడాడు, అలాగే రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడారు, ఆ రోజు నుంచి అన్ని కూడా స్టార్ట్ అయ్యి ఇవాళ సెంటర్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చి హిందూ రాజ్యాంగం చేస్తారంటారు. హిందూ రాజ్యాంగం చేయాలంటే క్రిస్టియన్లు ముస్లింలు మొత్తం అది చేయవలసిన అవసరం ఉంది. ఆల్రెడీ క్రిస్టియన్స్ కి సుప్రీంకోర్టు చేత జడ్జిమెంట్ ఇప్పించారు. ఎవరైనా క్రిస్టియన్ మతంలోకి వెళ్తే ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళకి ఆ రిజర్వేషన్ వర్తించదు. క్రిస్టియానిటీ ప్రకారం బీసీడీ వర్తిస్తుంది కానీ ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని బీసీసీ ఒక జడ్జిమెంట్ ఇప్పించారు. అంటే అక్కడికి సగం లాయిస్తారు, ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ బాగుంటారు. రెండోది ఏంటంటే మన భారతదేశంలో తీసుకున్నట్లయితే బీజేపీ వచ్చిన కాడి నుంచి ఇండస్ట్రీస్ అన్ని ప్రైవేట్ పరం చేస్తారు. ఆదాని గారికో ముఖేష్ అంబానీ గారికో అడ్డుకట్టేస్తారు. ఎప్పుడైతే ప్రైవేట్ ఇండస్ట్రీ అయిపోయిందో అప్పుడు రిజర్వేషన్ ఉండవు. అంటే రిజర్వేషన్లు అనేవి లేకపోతే ఎస్సీ ఎస్టీ వర్గాలు పూర్తిగా అనగదొక్కేయచ్చు అనే విధంగా ఇవాళ అప్పుడు వాళ్ళు మనిగి ఉంటారు. అప్పుడు మన రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం తీసేసి అంబేద్కర్ రాజ్యాంగం తీసేసి
హిందూ రాజ్యాంగం చేసేసి హిందూ రాజ్యం అని చెప్పిన అప్పుడు ముస్లింలేమో అరబ్ కంట్రీస్ పోతారు, క్రిస్టియన్స్ ఏమో యూరప్ కంట్రీస్ పోతారని ఆలోచన చేస్తారు. దానిలో భాగంగానే ఈవేళ జరిగినటువంటి ఇది ఎవడో గుద్దాడు ఎవడో పట్టుకోవాలి, పట్టుకుని ఆడు నిజంగా ఇతని మీద ఏదైనా తగులు ఉండటం వల్ల గుద్దించి యాక్సిడెంట్ చేయించాడా లేదా ఈ మతపరమైనటువంటి కక్షల వల్ల చేయించాడు అనేది దిగ్గు తేల్చలేదు. మానేసి అతను తాగి ఉన్నాడు, విజయవాడలో 2 గంటలు ఆగాడు, విజయవాడలో పడుకున్నాడు. ఏంటి అసలు ఎంక్వైరీ ఏంటి ఇదేంటి అర్థం కాకుండా ఉంది. ఇదంతా కూడా పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేరు మన రాష్ట్రంలో. పాత్రికేయ మిత్రులు నమస్కారం. అదేవిధంగా ఈరోజు పవిత్ర రంజాన్ మాసం ఆఖరి రోజు. ఆ సందర్భంగా ముస్లిం సోదరి మనందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం. ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే గత వారం రోజులుగా కిమ్స్ యాజమాన్యం వేధింపులతో అంజలి అనే ఒక ఫార్మసిస్టు సూసైడ్ నోట్ రాసి నా యొక్క సూసైడ్కి కారణం ఏదైతే కిమ్స్ యాజమాన్యం ఉందో దీపక్ అనే సూపర్వైజరు టార్చర్ వల్ల నేను సాగు తెగించి ఈ యొక్క సూసైడ్ నోట్ రాయడం జరుగుతుందని చెప్పారు. దీని మీద ఇప్పటికే అనేక మహిళా సంఘాలు, విద్యార్థి నాయకులు అనేక మంది దీని మీద పెద్ద ఎత్తున చేశారు. దీనికి పూర్తి బాధ్యత మరి కిమ్స్ యాజమాన్యం భరాయించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అమ్మాయికి న్యాయం జరగడానికి, అదేవిధంగా ఎవరైతే దీపక్ అనే సూపర్వైజర్ ఉన్నారో అతని మీద అటెంప్ట్ టు రేప్ అండ్ నిర్భయ చట్టం కింద కేసు బుక్ చేయాలని, అదేవిధంగా బాధిత కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రధానంగా ఇంత జరిగినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి స్పందించకుండా ఏదో కేసు కట్టాం, అతను అరెస్ట్ చేస్తున్నారు తప్ప సరైన సెక్షన్లు పెట్టలేదు. దాని మీద కూడా అమ్మాయికి సంపూర్ణమైన సంఘీభావం ప్రకటించడానికి ఈరోజు హాస్పిటల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే మరి పాస్టర్ గారు, అంతర్జాతీయ ప్రసంగికులు, అదేవిధంగా లక్షలాది మంది క్రైస్తవులు వారి యొక్క అనుచరులుగా ఉండడం, అటువంటి వ్యక్తి మొన్న మోటార్ సైకిల్ మీద వస్తుంటే రాత్రి 11:45 సమయంలో మరి కొంతమంది ఆయన ఫాలో అయ్యి మరోవారు మోటార్ సైకిల్ యాక్సిడెంట్లో చనిపోయారని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. దీన్ని గమనించినట్లయితే మరి చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే ఆయన చాలా క్రిస్టియన్ పరంగా చాలా దైవజనుడు, అనేక రకాల విమర్శలు చేస్తూ వచ్చేవారు. దాంట్లో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఆయన్ని ఒక టార్గెట్ చేసుకుని నేను చంపేస్తాను కూడా గతంలో అంటున్నారు. దీని మీద సమగ్రమైన విచారణ జరపడానికి ఇప్పటికే 5 బృందాలు ఏర్పాటు చేసి ఎస్పీ గారు చెప్పడం జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా 4-5 రోజులైనప్పుడు కూడా దాని మీద సరైనటువంటి నిర్ధారణ లేదు. దీని మీద జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ కలెక్టర్ గారిని కలిసి మరి దీని మీద ఇంకా మరింత స్పీడ్గా దీన్ని చేయాలని చెప్పేసి కూడా ఈరోజు మేమందరం కూడా కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తుంది. రాజమండ్రి గ్రామ దేవత శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజమండ్రి గ్రామ దేవత అయిన శ్రీ 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 పాత సోమాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున పంచామృతాలతో, పళ్ళ రసాలతో, విశేష సుగంధ ద్రవ్యాలతో భక్తులంతా కలిసి అమ్మవారికి అభిషేకం చేసుకున్నారు. ఆలయ వేదికపై సత్యశ్రావణి నాట్య మండలి వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ధర్మకర్త గొర్రెల సురేష్ మిత్ర బృందం కమిటీ సభ్యులు పూడి ప్రకాష్, ఫణికుమార్, పొడిపిరెడ్డి శివ, బాబు, రమేష్, గణేష్, సిద్ధు, శ్రీధర్, మల్లి, ఐసిడిఎస్ శ్రీను, కేలం రవణ, వసుంధర, సాయి తదితరులు పర్యవేక్షించారు.
శివ శంకర హర హరయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియమాధవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం మహేశ్వర స్థిర ఓం మంత్రేశ్వర వర రావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియమాధవ శంకర ప్రకట శుభంకర శ్రీవాయులింగమై సంచరించే అసురునే అగ్నిలింగమై ప్రవికారై ముంచై జలలింగమై ఘోరించరా శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారాయ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా రాజమండ్రి కటారి నగర్ రామాలయం వద్ద రాట ముహూర్తం కార్యక్రమం జరిగింది. రాజమండ్రి కటారి నగర్ రామాలయంలో వద్దం రొక్కం శివకృష్ణ మనోజ్ఞ దంపతులచే రాట ముహూర్త కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో సూరంపూడి శ్రీహరి, రామిరెడ్డి మస్తాన్ చౌదరి, రంగుల కమలాకర్, కటారి శ్రీధర్, గుత్తుల వెంకన్న, నారాయణ, బొక్క పండు, బొక్క శ్రీను, గుత్తుల రామచంద్రరావు, పల్నాటి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. తెచ్చుకుంటే ఒక్క నిమిషం ఉండండి. ఆర్తి పక్కన ఉంటాక ఆర్తి ఇవ్వాలి కదా. మహాగణాధిపతి నమః దేవుడు చేయి పక్కాడు దేవుడు అనపడు సార్ పెట్టండి అలాగా ఆనంద కర్పూరది జై శ్రీరామ్ జై శ్రీరామ్. హలో చూడు ఈయన శ్రీహరి రాజమండ్రి చందాసత్రం వీధి 23వ వార్డులో శ్రీ వరసిద్ధి వినాయక, సాయి అభి ఆంజనేయ, కనకదుర్గ, సాయి సీతారామచంద్ర స్వామి వారి నూతన ఆలయం పునఃప్రతిష్ఠ ముహూర్తం వైభవంగా జరిగింది. రాజమండ్రి నగర శాసనసభ్యులు శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, 23వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్నమూరి ప్రదీప్, వార్డు మాజీ కార్పొరేటర్ ఎన్నమూరి రాంబాబు, జగదీష్, శ్రీ కోదండ రామాలయం కమిటీ ఎల్లూరు వెంకటేశ్వరరావు, దబ్బాడ జయరాం, వెంకట నాగేశ్వరరావు, ఆర్ సంజయ్, చిలక రమేష్, మాఘాపు సత్యనారాయణ, మరకండె దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 1000 మందికి అన్నప్రసాద వితరణ చేశారు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. నాగేంద్ర యావన్ భక్తులకి జరుగుతున్నది. యావన్ భక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్. దండలు లేచమని
కర్రోడ్ బెస్పెట్లు ఉన్నాయి. ఉన్నాయా ఇవనా? ఇల్లు మార్నింగ్ వెళ్ళా రంజాన్ ఉన్నాయా ఇవనా? చుట్లు ఉంటాయి కదా శ్రీకార్లు అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సంజయ్ భాయ్ జై రామ్, జై 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 హనుమాన్, జై హనుమాన్, జై హనుమాన్. ముందుగా వచ్చి లోపలికి వెళ్ళి అద్దంలో మా ఫ్యామిలీ 5 ఫ్యామిలీలు వెళ్ళాలంటే మీ కుటుంబం బయటకు వచ్చేసారు మీరు వచ్చేయాలి. चंद्रमा मनसा जातः चक्षुः सूर्याजायत यत्र पूर्वे सान्नासंजनेवाः नानाजनाय विद्महे तन्नो लक्ष्मी प्रचोदयात् विद्महे सीताविद्महे చందాలు ఎవరైనా రాసి వాళ్ళు ఉంటే పందిల్లో రాస్తున్నారు, అక్కడ రాయించండి అందరూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. మంగళ నీరాజనం దర్శయ. మళ్ళీ ఫోన్ చేస్తాను, పెడతాను. ఇప్పుడు వెళ్తాను, ఊళ్ళో ఉన్న మళ్ళీ చేస్తాను. ఉగాది సందర్భంగా మాచల సత్యనారాయణ చౌదరి ఆధ్వర్యంలో విక్రమ్ హాల్లో ఆదివారం సాయంత్రం స్వరజరి 18 సినీ సంగీత విభావరి మ్యూజికల్ నైట్ కోలాహలంగా జరిగింది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా మాచన సత్యనారాయణ చౌదరి సమర్పణలో స్వరజరి 18 పేరుతో ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం విక్రమ హాల్లో సంగీత విభావరి జరిగింది. అధ్యక్షుడు మాచన సత్యనారాయణ చౌదరి, ఉపాధ్యక్షుడు బి దేవకుమార్, డాక్టర్ అనిత, సత్యశ్రీ తదితరులు గీతాలు ఆలపించి శ్రోతలను అలరించారు. పెద్ద ఎత్తున శ్రోతలు హాజరయ్యారు. చంద్రలేఖమా
రాజమండ్రి నారాయణపురం దేవస్థానాల వీధిలో శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నారాయణపురం దేవస్థానాల వీధిలో శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయం వద్ద సత్యమ్మ తల్లి అమ్మవారి 25వ వార్షిక జాతర మహోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం అమ్మవారి ఆలయం నుండి డప్పు వాయిద్యాలతో, కాళికా నృత్యాలతో, బుట్ట బొమ్మలతో నారాయణపురం పురవీధులలో అమ్మవారి సంబరం ఊరేగింపు కొనసాగింది. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు దొడ్డ పద్మనాభం, ఆకేటి ఆదివిష్ణుమూర్తి, మానే దొరబాబు, దొడ్డ నరసింహమూర్తి, వాడ్రేపు వెంకటేశ్వరరావు, డబ్బేరు శ్రీను, మానే ఆదిబాబు, వీర శ్రీకృష్ణ భగవాన్, కోల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. P4 ప్రారంభోత్సవానికి ప్రయాణం బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తున్న కలెక్టర్ ప్రశాంతి, ఎమ్మెల్సీ వీర్రాజు, ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తదితరులు. ముస్లింలు ఈద్ వేడుకలు మసీదులలో సందడి వాతావరణం నెలకొంది. ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం. అసత్య ఆరోపణలు చేస్తున్న పారాషూట్ లీడర్ మార్గని భరత్. మహిళల కోసం మాజీ ఎంపీ భరత్ మాట్లాడడం హాస్యాస్పదం. ఎంపీ కాకముందు నీ మీద అమ్మాయిలను వేధించిన కేసు ఉందని మరిచావా? అధికారంలో ఉన్నప్పుడు అక్రమంగా సంపాదించుకున్నావు. ఇప్పుడు మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నీలా వసూలు చేస్తున్నారని భ్రమలో ఉన్నావు. భరత్పై మండిపడిన టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, ఉప్పులూరి జానకిరామయ్య. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.